ఏపీ శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం తొక్కిసలాట జరిగింది. ఘటనలో 10 మంది భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆలయంలో రైలింగ్ ఓడిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడినట్టుగా సమాచారం. ఆ తర్వాత ఒక్కసారిగా తోపులాట జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో బాధితులు, వారి బంధువుల కన్నీరు మున్నీరయ్యారు. మృతుల్లో పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నారు. దైవ దర్శనానికి వచ్చి ఇలా అయిన వారిని కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. పలువురు చిన్నారులు చనిపోవడం కలిచివేసింది. కాశీబుగ్గ ఆలయంలో ఘటన దురదృష్టకరమన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. కాశీబుగ్గ పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆలయమని చెప్పారు. దేవాదాయ శాఖ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 2000 మంది మాత్రమే సామర్థ్యం ఉన్న ఈ ఆలయంలో ఒక్కసారిగా 25,000 మంది రావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. ఘటనకు కారణమైన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆనం. కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయపు స్థితిలో, ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితుల్లో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికి అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం.